శ్రీమాత్రే నమః. శివప్రోక్తమైన శ్రీ సూర్య స్తోత్రానికి తెలుగు అర్థాన్ని తెలుసుకుందాం. ఈ స్తోత్రము సూర్య భగవానుని త్రిమూర్తి స్వరూపంగా అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అభివర్ణిస్తుంది. సూర్యుడు కేవలము వెలుగునిచ్చే గ్రహం మాత్రమే కాకుండా ఈ చరాచర జగత్తు అంతటికీ ఆత్మ వంటివాడు అని, కాలస్వరూపుడు అని ఈ స్తోత్రంలోని శ్లోకాలు తెలియజేస్తున్నాయి. సాక్షాత్తు శివుడు ఈ స్తోత్రాన్ని చెప్పడం ఈ స్తోత్ర విశేషము. ఈ స్తోత్రాన్ని పారాయణ చేయటం వలన అన్ని రకాల వ్యాధులు నయమవుతాయని, భయం పోయి ధైర్యం కలుగుతుంది అని, ఐశ్వర్యము కార్యసిద్ధిని పొందుతారు అని ఈ స్తోత్ర ఫలశ్రుతి. ధ్యానం. ధ్యాయేత్ సూర్యమనంతకోటి కిరణం తేజోమయం భాస్కరం భక్తానాం అభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్య చూడామణిం భక్తాభీష్ట వరప్రదం దినమణిం మార్తాండ మాద్యం శుభం. అనంతకోటి కిరణములు కలిగినవాడు, తేజోమయుడు, ప్రకాశాన్ని ఇచ్చే భాస్కరుడు, భక్తులకు అభయాన్ని ఇచ్చేవాడు, జ్యోతి స్వరూపుడు, శుభాలను కలిగించే శంకరుడు, అచ్యుతుడు, అజుడు అనగా పుట్టుక అనేది లేనివాడు, మూడు లోకాలకు శిరోమణి వంటివాడు, భక్తుల కోరికలను తీర్చిడివాడు, ఆదిపురుషుడు, శుభప్రదుడు అయిన మార్తాండుని ధ్యానిస్తున్నాను అని అర్థము. కాలాత్మ, సర్వభూతాత్మ, వేదాత్మ, విశ్వతోముఖ, జన్మ మృత్యుజరా వ్యాధి సంసార భయనాశనః. కాలస్వరూపుడు, సర్వప్రాణుల్లో ఆత్మగా ఉన్నవాడు, వేదస్వరూపుడు, విశ్వతోముఖుడు అనగా అంతటా ముఖములు కలవాడు అయిన సూర్యుడు జన్మ, మృత్యువు, ముసలితనము, వ్యాధి మరియు సంసారము అనే భయాలను నశింపచేయుగాక అని అర్థము. బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరః అస్తకాలే స్వయం విష్ణు త్రయీమూర్తిర్దివాకరః. ఉదయకాలంలో బ్రహ్మస్వరూపంగా, మధ్యాహ్న కాలంలో మహేశ్వరునిగా, అస్తమయ కాలంలో స్వయంగా విష్ణు స్వరూపంగా వెలిగే వేదత్రయీమూర్తి అయిన దివాకరునికి నమస్కారములు అని అర్థం. ఏకచక్ర రథో యస్య దివ్యః కనకభూషితః సోయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః. బంగారు ఆభరణాలతో అలంకరింపబడి ఒకే చక్రం కలిగిన దివ్యమైన రథము ఎవరికి ఉన్నదో చేతిలో పద్మమును ధరించిన ఆ దివాకరుడు మాపై ప్రసన్నుడు అవుగాక అని అర్థము. పద్మహస్తః పరంజ్యోతి పరేశాయ నమో నమః అండయోనిర్ మహాసాక్షి ఆదిత్యాయ నమో నమః. హస్తమున పద్మం కలిగినవాడు, పరంజ్యోతి స్వరూపుడు, పరమేశ్వరుడు అయిన నీకు నమస్కారము. అండయోని అనగా బ్రహ్మాండమే పుట్టుకగా కలిగినవాడు, లోకానికి సాక్షి అయిన ఆదిత్యునికి నమస్కారములు అని అర్థము. కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః ధర్మమూర్తిర్దయామూర్తిస్తత్వమూర్తిర్నమో నమః. పద్మమున ఆసీనుడైన వాడా, దేవదేవ, భానుమూర్తివి అయిన నీకు నమస్కారము. ధర్మమూర్తి స్వరూపుడు, దయాస్వరూపుడు, తత్వస్వరూపుడు అయిన నీకు మాటి మాటికి నమస్కారములు అని అర్థము. సకలేశాయ సూర్యాయ క్షాంతేశాయ నమో నమః క్షయాపస్మార గుల్మాది దుర్దోష వ్యాధినాశనం. సమస్తమునకు ప్రభువు, క్షమాగుణం కలిగినవాడు లేదా ఛాయాదేవికి భర్త అయిన సూర్యునకు నమస్కారములు. ఈ స్తోత్రము క్షయవ్యాధిని, అపస్మారమును, గుల్మ వ్యాధులు అనగా కడుపులోని గడ్డలు వంటి భయంకరమైన దుష్టవ్యాధులను సైతం నశింపచేస్తుంది అని అర్థం. సర్వజ్వరహరం చైవ కుక్షిరోగ నివారణం ఏతత్ స్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం పరం సర్వసంపత్కరం చైవ సర్వాభీష్ట ప్రదాయకం. అన్ని రకముల జ్వరాలను హరించేది, కడుపు నొప్పిని నివారించేది అయిన ఈ స్తోత్రము శివునిచే చెప్పబడింది. ఇది శ్రేష్టమైనది, సర్వసిద్ధులను, సంపదలను ఇచ్చేది మరియు అన్ని రకాల కోర్కెలను నెరవేర్చేది ఈ స్తోత్రము అని అర్థము. ఇది శివప్రోక్తమైన శ్రీ సూర్య స్తోత్రానికి తెలుగు అర్థము. ఇప్పుడు అంతా కలిపి ఒకసారి చదువుకుందాము. ధ్యానం. ధ్యాయేత్ సూర్యమనంతకోటి కిరణం తేజోమయం భాస్కరం భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్య చూడామణిం భక్తాభీష్ట వరప్రదం దినమణిం మార్తాండ మాద్యం శుభం. కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః జన్మ మృత్యుజరా వ్యాధి సంసార భయనాశనః. బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరః హస్తకాలే స్వయం విష్ణుస్త్రయీమూర్తిర్దివాకరః. ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః
सोऽयं भवतु नः प्रीतः पद्महस्तो दिवाकरः पद्महस्तः परं ज्योतिः परेशाय नमो नमः अण्डयोनिर्महासाक्षी आदित्याय नमो नमः कमलासन देवेश भानुमूर्ते नमो नमः धर्ममूर्तिर्दयामूर्तिस्तत्त्वमूर्तिर्नमो नमः सकलेशाय सूर्याय क्षान्तेशाय नमो नमः क्षयापस्मारगुल्मादिदुर्दोषव्याधिनाशनम् सर्वज्वरहरं चैव कुक्षिरोगनिवारणम् एतत् स्तोत्रं शिवप्रोक्तं सर्वसिद्धिकरं परं सर्वसम्पत्करं चैव सर्वाभीष्टप्रदायकम् इति श्रीशिवप्रोक्त श्रीसूर्यस्तोत्रं सम्पूर्णम्।